ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా PTM చక్కని వేదిక. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. మత్స్యకారుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ ఉద్బోధ. సెజ్ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా PTM కార్యక్రమం చక్కని వేదికని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలోని PR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న మెగా PTM కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. PR జూనియర్ కళాశాలకు చెందిన నవ్య దీపిక గీసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చిత్రపటాన్ని ఈ సందర్భంగా ఆయనకు అందజేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, కాకినాడ పట్టణంలో అతి పురాతనమైన కళాశాలలో PR ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకటని, కాకినాడ పట్టణంలో చాలా ప్రైవేట్ కళాశాలలు ఉన్నప్పటికీ ఈ కళాశాలలో సుమారు 1300 మంది విద్యార్థులు చదవడం గొప్ప శుభపరిణామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెగా PTM 2.0 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, వినూత్నంగా నేడు నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థులను సన్మాన మార్గంలో నడిపించేందుకు మెగా PTM కార్యక్రమం చక్కని వేదికన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాధికారి ఐ శారద, డిప్యూటీ DEO ఎన్ వెంకట్రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. న్యూ కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, సో దాని ఉద్దేశం ఏంటంటే మనం ప్రోగ్రెస్ కార్డులో చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయి, అంతే కదా. మార్కులు తప్ప ఏం తెలుస్తుంది ప్రోగ్రెస్ రిపోర్ట్లో? ఆ అబ్బాయి గురించో లేకపోతే అమ్మాయి గురించో ప్రోగ్రెస్ రిపోర్ట్లో చెప్పలేనిటివి టీచర్స్ మీ దగ్గర ఎంత మ్యాక్సిమం 8 hours ఉంటారు ఇంట్లో, అంతే కదండి. 8 to 9 hours అంతకన్నా మించి ఉండరు కదా పిల్లలు. ఆ తర్వాత వాళ్ళ ఆటలో, లేకపోతే కాలేజో, లేకపోతే ఇంకో ట్యూషనో, ఇంకో కోర్సు అని చెప్పి దాదాపుగా బయటే ఉంటారు. సో మీకన్నా ఎక్కువ టీచర్స్కి పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు? మా నాయనకి నాకన్నా మా టీచర్కి తెలుసు నాకన్నా, మా నాన్నకన్నా. సో ఐఎమ్ షూర్. సో మా నాన్నకి సగం చెప్పం, మా అమ్మకి సగం తెలియదు, మా టీచర్స్ తెలుస్తాయి మేము ఏం వేషాలు వేస్తాం, మేము ఏం చదువుతాం, ఏం చేస్తాం. సో అలా మ్యాక్సిమం టైం ఉండేది టీచర్స్తో. కాబట్టి కొన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లో లేనివి తెలుసుకోవాలి పేరెంట్స్, ఎస్పెషల్లీ కొన్ని హ్యాబిట్స్ గురించి, కొన్ని ఫ్రెండ్షిప్స్, అంటే కొన్ని సహవాసాలు. లార్జ్లీ ఎందుకు చెడిపోతాం? సో ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి చుట్టూ. సో ఆపగలిగే టీచర్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఆ శ్రద్ధ తీసుకోలేకపోయి ఉండొచ్చు. సో రకరకాల కారణాల వల్ల ఒకసారి చేయి దాటిపోతాయి. సో అలాంటివన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మాట్లాడలేకపోవచ్చు, అలాంటివన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో తెలియవు. కాబట్టి ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్లో మార్కులు అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఫోకస్ ఆన్ ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇండివిజువల్గా, వాడు కొంచెం ఇండిపెండెంట్గా ఉంటున్నారా, ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఒక డెసిషన్ తీసుకోగలదా, ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అలాంటివి నిర్మోహమాటంగా అడిగి తెలుసుకుంటాన్న ఉద్దేశంతో పెట్టిన
మీ తల్లిదండ్రులు నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి, మేము ఒక బంగారు బాట వేస్తున్నాం మా పిల్లలకి, ఇంత అందంగా చదువుకొని వాళ్ళ లైఫ్లో మేమంటూ సాధించలేనిది అన్నది కూడా మా పిల్లలు సాధించి ఒక ఉన్నతమైన మాకంటే ఒక స్టెప్ పైకి ఎదగాలి అని చెప్పి తల్లిదండ్రులు పిల్లల కంటే ముందు కలగంటారు. సో అవన్నీ కళలు నెరవేర్చడానికి మీకోసం కష్టపడి మిమ్మల్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తారు. సో మరి పంపించినప్పుడు మీ అందరి బాధ్యత ఏంటంటే టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్ అందరూ కూడా చెప్పినవి శ్రద్ధగా వినడం, శ్రద్ధగా విని దీన్ని మనం గ్రహించడం. అంటే రీడ్ అండ్ రివైజ్, రీడ్, రివైజ్ అండ్ రైట్ అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. దీని ద్వారాగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. మార్క్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ లైఫ్లో. అన్నిటికంటే గొప్ప మార్క్స్ ఏంటంటే మీరు సంపాదించుకున్న ఒక గుడ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి కూడా మీరు కష్టపడాలి. సో పేరెంట్స్ ఒక్కటే ఇక్కడ పాత్ర ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి టీచర్స్, పేరెంట్స్ టుగెదర్ ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ద్వారాగా మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ పిల్లల్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఏమి చేస్తే మీ పిల్లలకి ఇంకా బెటర్ ఫ్యూచర్కి ఇవ్వడానికి బాగుంటుంది అన్న దాని మీద పనిచేస్తారు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 28 మందికి ఎంసెట్ కోచింగ్ నేను ఇచ్చాను. స్టార్టింగ్ నాకు ఇంట్రెస్ట్ చొప్పున 24 మంది సీట్లు వచ్చాయి. అవే మీకు ఆ ఫ్లెక్సీ కనబడుతుంది. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఈ సంవత్సరం పైడావారి సహకారంతో నేను సీట్లు ఇవ్వడం జరిగింది, మెటీరియల్ సప్లై చేయడం జరిగింది. ఇది పైడావారి బుక్. ఇది ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని అర్థం చేసుకుని మొత్తం మనం దాతల సహకారం ఎందుకు మేమే ఇస్తామని చెప్పేసి ఇవి మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్, నీట్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, పుస్తకాలు ఇవ్వడం జరిగింది, నోట్బుక్లు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఈ రికార్డులు ఇవ్వడం జరిగింది. అన్ని సకాలంలో సక్రమంగా ఇవ్వడం జరిగింది. మనం చదువుకోవడమే దీంట్లో భాగంగా ఉంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి కాలేజీలో స్టార్ట్ అయ్యింది. మొట్టమొదటి మీటింగ్ అనేది మీరు జాగ్రత్తగా చక్కగా పిల్లలందరూ బాగా చదువుకుని పిల్లల యొక్క బాగోగులు మీరు కూడా మాతో పాటు చూడాలని మత్స్యకారుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నప్పుడే అభివృద్ధి చెందగలమని ఎమ్మెల్యే వనమాడి సూచించారు. కాకినాడ జగన్నాథపురంలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ సమావేశ హాల్లో గురువారం జాతీయ మత్స్య కృషి వలుల దినోత్సవం కార్యక్రమం జరిగింది. సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అంజలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొన్నారు. ముందుగా సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అంజలి మాట్లాడుతూ జాతీయ మత్స్య రైతుల దినోత్సవ విశిష్టతను వివరించారు. మత్స్యకారులకు క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేయడం జరుగుతుందని, దీనివలన మత్స్యకారుల డేటా అనేది తమ వద్ద ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులపైన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపైన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆక్వా రైతులు ఎస్ఎస్విఎన్ చౌదరి, యాళ్ల రవికుమార్, పబ్బినేడి కృష్ణ, సిహెచ్ వెంకటేశ్వరరావు, పి వీరగణపతి, కె రమణలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు బలసాడి రంగారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి కృపారావు, బి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. గతంలో సముద్రం మీద ఆధారపడి బతుకోవాలి కానీ, అదేవిధంగా చెరువుల మీద ఆధారపడి బతికేవాళ్ళు కానీ ఏదో అంతంత మాత్రమే ప్రభుత్వ సహాయం ఉండేది. కానీ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఏ విధంగా ఆదాయం తీసుకొస్తుందో రైతులకి, ఈ సముద్రం మీద సంపద, చెరువుల మీద సంపద దానికంటే ఎక్కువ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియక, ఎలా చేసుకోవాలో తెలియక చేయలేకపోతున్నారు. అదేవిధంగా వ్యవసాయం కంటే ఎక్కువ ఆదాయం తీయొచ్చని మొట్టమొదటిగా నేను 99 ఎమ్మెల్యే అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సమావేశం పెట్టి ఈరోజు వ్యవసాయ రంగం కంటే ఎక్కువ ఆదాయం తీసుకొచ్చింది ఈరోజు చేపలు, రొయ్యలు ఉత్పత్తులను కనిపిస్తుంది. దానికి ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు అని చెప్పారు. దానికి కావాల్సిన ఏం చేస్తే బాగుంటుందో, మనం ఇతర దేశాల్లో బ్రహ్మాండంగా పంటలు తీస్తున్నారు, అక్కడ చాలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అలాగే సముద్రం మీద ఆడే విధానంలో కూడా అక్కడ చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అదేవిధంగా ఆ విధంగా మనం ఎందుకు చేయకూడదని చెప్పి అధికారులతో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ రోజు మీటింగ్ కూడా ఉన్నాం. ఆ
విధానాన్ని మనం ఎందుకు ఇక్కడ సహకారం అందించకూడదు, చెయ్యాలని మనం చెప్పి ప్రోత్సహించారు. ఆ రోజు ప్రోత్సహించిన విషయంలో చూసుకుంటే మనం ఆ రోజు చూస్తాం, ఒకరికి ఇంకా హ్యాచరీలు కూడా కొత్తగా వస్తున్నాయి, అదేవిధంగా చెరువులు కూడా కొత్తగా చేస్తున్నారు. అప్పుడంత తెగులు లేవు. తర్వాత ఒక 5 years 6 years చేసిన తర్వాత తెగులు స్టార్ట్ అయింది. తర్వాత మరి నష్టాలు ఇవన్నీ కూడా ఎదురైంది. ఆ విధంగా చెరువులు పక్కన పక్కన నష్టాలు ఎదురైనా సముద్రంలో నడిపే వాళ్ళందరికీ కూడా తుఫాన్ వస్తే కూడా తెలిసేది కాదు వాళ్ళకి. అలా ఎంతోమంది 96 తుఫాన్లో చనిపోయారు కూడా. తుఫాన్ వచ్చినప్పుడు అడ్వాన్స్గా తెలిస్తే ఒడ్డుకొచ్చేస్తారు, తొందరగా సేఫ్గా ఉంటారు. అలాగే సముద్రం ఏటకెళ్ళి తుఫాన్ వస్తే చనిపోయిన చాలా మంది ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు సంస్కరణలు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్ తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల కార్పొరేషన్ మహాత్మాగాంధీ హైస్కూల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్ కు స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ అక్కవరపు శ్రీనివాస్, హెచ్డిఎస్ మెంబర్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, సత్యకుమార్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం రాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత సరస్వతీదేవికి పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు. స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తిలకించారు. స్కూల్లో ఏర్పాటు చేసిన మిడ్ డే మీల్ నాణ్యతను పరిశీలించారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఎమ్మెల్సీ రాజశేఖర్ మొక్కను నాటారు. స్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్స్ మీట్లలో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులను తల్లికి వందనం డబ్బు బ్యాంకులో పడిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కొంతమందికి డబ్బు అందలేదని ఫిర్యాదు చేశారు. దాంతో రాజశేఖర్ మాట్లాడుతూ తల్లికి వందనం పడలేని వారి కారణాలను తెలుసుకుని వారికి డబ్బు అందే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సత్యకుమార్, కమిటీ సభ్యులు అడబాల రమేష్, రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు టేకి అరుణ, నమి సత్యవేణి, చిందాని సూరిబాబు, మెంటారావు, కృష్ణమోహన్, విద్యార్థుల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలు వాళ్ళ యొక్క స్థితిగతులు పేరెంట్స్ సమక్షంలో తెలిసినట్లయితే ఇంకా మెరుగైన విద్యని, అలాగే క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడానికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం చేపట్టడం, ఇది గిన్నీస్ బుక్లోకి వరల్డ్ రికార్డులో కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల యొక్క మౌలిక వసతులని మెరుగుపరచడంలో కానీ విద్యని ప్రామాణికంగా, ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం, దానికి తగ్గట్టుగానే కార్పొరేట్ ప్రపంచం నుంచి ప్రభుత్వ పాఠశాలలు కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కంపల్సరీ పేరెంట్స్ అందరికీ మరి నా విన్నపం ఏంటంటే, ఏదో స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, టీచర్సే బాధ్యతని కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద కూడా ఉందని తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి స్కూలు కమిటీ ఉంది, అలాగే హెచ్ఎం గారు, స్టాఫ్, అలాగే ప్రభుత్వ అధికారులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎంతో మంది యోగులు, గురువులకు జన్మనిచ్చిన గొప్ప క్షేత్రమే కాకుండా ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు శక్తిపీఠానికి నిలవైన మహాపుణ్యక్షేత్రం పిఠాపురం అని ఈ క్షేత్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శ్రీకారం చుట్టనున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఠాపురంలోని పలు దేవాలయాలను మాధవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని మాధవ్ కుటుంబ సమేతంగా దర్శించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థానం పండితులు మాధవ్ దంపతులకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ స్వామివారి చిత్రపటాన్ని మాధవ్ దంపతులకు అందించారు. బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండికొండలరావు మాధవ్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, నాయకులు తుమ్మల పద్మజ, బుర్రా కృష్ణంరాజు, దాట్ల సూర్యనారాయణరాజు, కర్రి చిట్టిబాబు, బీజేపీ సుబ్బారావు, యనమండ్ర సూర్యనారాయణ, ఓలేటి వెంకటేశ్వరరావు, పసుపులేటి సత్యబాబు, యాళ్ల కృష్ణారావు, చిట్టా మధు, దంగెటి దొరయ్య, పిల్ల ముత్యాలరావు, వాసంశెట్టి శ్రీను, కరెడ్ల తాతీలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అన్ని మిశ్రమం అంటే ఒక పక్క శక్తి, ఇంకో పక్క శివుడు, ఇంకో పక్క
స్వయంగా గురువు యొక్క అవతారం, స్వయంగా దత్తాత్రేయుడే శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించిన ప్రాంతం. ఇటువంటి ప్రాంతం దేశంలో ఎక్కడా ఉండదు. అటువంటి ప్రాంతాన్ని మనం తప్పనిసరిగా ప్రాశస్యం చూసుకోవాలి. ముఖ్యంగా మన ప్రాంతీయులకే ఈ యొక్క ప్రాశస్యం తెలియదు, తప్పనిసరిగా మనకి తెలియజేయటం. ఆ విధంగా దీన్ని ఒక అద్భుతమైన టెంపుల్ సిటీగా మార్చాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ యొక్క మందిరాన్ని కూడా అపవిత్రం చేసే ఒక కుట్ర వైసీపీ సమయంలో జరిగింది. ముఖ్యంగా పురోహితిక అమ్మవారి యొక్క దేవాలయంపై దాడి జరిగింది. వాటిపైన కూడా విచారణ జరగాలి. ఆ విధంగా మన యొక్క దేవాలయాల పవిత్రత కాపాడడం ద్వారా మొత్తం మన దేశం అంతా కూడా బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఇవాళ మన దేశం సమాజం వీటి కారణంగా నిర్మాణమైన మేము భావిస్తున్నాం. కనుక పిఠాపురం అనేది మామూలు క్షేత్రం కాదు, ఒక అద్భుతమైన దివ్య క్షేత్రం. కనుక అందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఉండే వ్యవస్థ తప్పనిసరిగా నిర్మాణం చేస్తాం. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. ఆయన ఈ విషయాన్ని అంటే సనాతన ధర్మానికి సంబంధించిన మూలమైన అనేక విషయాల గురించి మాట్లాడాడు. మొన్న జరిగిన మురుగని యొక్క సభ గురించి మాట్లాడాడు. తప్పనిసరిగా ఆయనలో ఉండే ఆ శక్తి ఈ ప్రాంతాన్ని ఆ విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది. మేము కూడా ఆయనతో కలిసి ఆ విధంగా ఇది ఒక దివ్య క్షేత్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా కేవలం ఇదని కాదు, మీరు కానీ మన్ కీ బాత్ గమనిస్తే మన్ కీ బాత్ ప్రారంభమైన దగ్గర నుంచి మా దగ్గర నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఆయనకి ఫీడ్ ఇవ్వటం జరుగుతుంది. అనేక రకాల విషయాలు మాకు అనిపించిన అంటే చాలా యూనిక్గా ఉండే విషయాలు ఏవైతున్నాయో ఆయనకి దృష్టికి తీసుకెళ్ళాం. మీరు కానీ గమనిస్తే ఆయన ఇప్పటికీ 119 మన్ కీ బాత్ మాట్లాడాడు. దాంట్లో అత్యధికం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు. అన్ని ప్రాంతాలకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడాడు. తప్పనిసరిగా మనకుండే మన యొక్క పిఠాపురం గురించి తప్పనిసరిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. గురు పౌర్ణమి పురస్కరించుకొని పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో మరి అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి కూడా రావడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించారు. మేము కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి స్థానికంగా ఉన్న భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అందించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యను అందించడమే కాకుండా అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యదేవ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా అర్బన్ ఎంఈఓ రవి పాల్గొన్నారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజ్ మాట్లాడుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే నిర్వహించే చరిత్రను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సృష్టించారన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడ రాజీ పడకుండా విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్, నోట్ పుస్తకాలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే వనమాడి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను చక్కగా వినియోగించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. అనంతరం ఈ ఏడాది జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రోత్సాహక నగదుతో పాటు బహుమతులను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీరందరూ చిన్నవాళ్ళు, ఈరోజు రేపు మీరు తల్లిలు కాబోతారు. ఈ రోజున ఆ తల్లికి ఈరోజు పునాదులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. నేనేమంటానంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్, అదేవిధంగా పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి స్కూల్లో మీటింగ్ పెట్టాలి. వాళ్ళ అభిప్రాయాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు వాళ్ళకి తెలియాలి, వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళకి తెలియాలి, ఉపాధ్యాయుల అభిప్రాయాలు మనం షేర్ చేసుకోవాలని చెప్పి ఈ దేశంలోనే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కలిసి ఒకే రోజు మీటింగ్ పెట్టడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆయన కూడా చెప్పాడు, ఇందులో పేద గొప్ప తేడా తెలియకూడదు. ఈ రాష్ట్రంలో పిల్లల్లో అందరూ సమానంగా కనిపించాలి. ఇందులో గొప్ప వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, కానీ విద్యా వ్యవస్థలో పేదవాళ్ళు గొప్ప వాళ్ళని తేడా తెలియకూడదు. అందరూ ఒకేలా కనిపించాలి. ప్రతి స్కూల్లోని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే మంచి బట్టలు, పుస్తకాలు, అన్ని భోజన సదుపాయాలు అన్నీ కల్పిస్తూ ఈరోజు సమాజంలో అందరూ, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పేద గొప్ప తేడా తెలియకుండా అందరూ చదువుకుని గొప్పవాళ్ళు కావాలని
ఆశిస్తుంది ప్రభుత్వం. మంచి రికార్డు సాధించబోతున్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. మన ముఖ్యమంత్రి గారికి, మన నారా లోకేష్ గారికి, అందరికీ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రభుత్వ తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఈ విద్యని పిల్లలకి పాఠశాలకు కావాల్సిన వస్తువులు కానీ, కళాశాలకు కావాల్సిన వస్తువులు కానీ, పిల్లలకు కావాల్సిన అవకాశాలు కానీ ఇవన్నీ కల్పించడం కోసం ఇప్పటికే యూనిఫామ్స్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, ఈ పాఠశాలకు సంబంధించి అన్ని వస్తువులని ఏర్పాటు చేశారు. మీరు ఇంకొంచెం శ్రద్ధగా మన ఎమ్మెల్యే గారు చాలాసార్లు ప్రతి కార్యక్రమం మొట్టమొదటి మనకే మొదలు పెడుతున్నారు సార్. ఈ పాఠశాల మీద సార్కి పూర్తి అవగాహన, ఈ పాఠశాలని అభివృద్ధిలోకి, ఈ కళాశాలను అభివృద్ధిలోకి తీసుకురావాలనే కాంక్ష సార్కు ఉంది. ఈ కార్యక్రమానికి సారు విచ్చేసినందుకు విద్యాశాఖ తరఫున సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు వస్తాయని, అలాగే అక్కడ శ్రీ సిటీ తరహాలో మరింత అభివృద్ధి జరగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్వి మాధవ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేసి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఎనలేని సహాయం అందిస్తోందని మాధవ్ చెప్పారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై తొలిసారి కాకినాడ విచ్చేసిన మాధవ్ గురు పౌర్ణమి సందర్భంగా నగరంలో పలువురు నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అందులో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు పైడా భావన్ ప్రసాద్ స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకుడు పైడా కృష్ణమోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, ఎనిమిరెడ్డి మాల్కొండయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పనిసరిగా రాష్ట్రానికి మంచి జరిగేది జమిలీ ఎన్నికల్లోనే. స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత అనేక సంఘాల ఎన్నికలు, దాని తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు భిన్నంగా ఉండటం కారణంగా ప్రభుత్వం యొక్క సమయం వృధా అవుతుంది. సమయం అంటే ఆ ఎలక్షన్ కోడ్ అనేది ఏదైతుందో చాలా దారుణం. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నెల రోజులు, ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నెల రోజులు, పార్లమెంట్ ఎలక్షన్ నెల రోజులు, ఆ విధంగా నిరంతర ఎన్నికలు తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక జమిలీ ఎన్నికలు శరణ్యాన్ని 90% పైగా ఏకోన్ముఖంగా అందరూ మాట్లాడుతున్నారు. కనుక దాన్ని అమలు చేయడానికి కావాల్సిన అన్ని విషయాలు కూడా ఆలోచన చేసి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. త్వరలో అది జరుగుతుంది. అది జరిగే దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఈ యొక్క కూటమి యొక్క సీట్లు సర్దుబాటులో భాగంగా రావటం జరిగింది. ఆయన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిల్చోపెట్టి ఆ విధంగా గెలిచిన తర్వాత మీరు కానీ తప్పనిసరిగా ఆ అనపర్తి ప్రాంతం అంతా కూడా ఇవాళ కాషాయ జెండా ఎగరటం, ఆ ప్రాంతవాసులకి అనుమానం మాకు బీజేపీ ఇక్కడ లేదు ఇవాళ ఏంటి అని చెప్పి ఆ విధంగానే జరుగుతుంది. రాజకీయంలో మార్పు జరిగినప్పుడు ఆ విధమైన ప్రయత్నం జరుగుతుంది. రామకృష్ణారెడ్డి గారు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో పంచుకోవడంతో పాటు ఏ కార్యక్రమం అప్పచెప్పినా ఆ ప్రాంతంలో అద్భుతంగా ఆయన నిర్వహించడం మేము ప్రత్యక్షంగా చూస్తున్నారు. అనేక కార్యక్రమాలు ఆయనకి ఇంతకుముందు తెలియని అహల్యాబాయి హోల్కర్ కార్యక్రమం చేస్తే చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. 11 సంవత్సరాల పరిపాలన సంబంధించిన కార్యక్రమం ఇస్తే ఆ మొత్తం నియోజకవర్గంలో బాగా అమలైంది. అలాగే మన ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. అందరం కలిసి తప్పనిసరిగా ఉమ్మడి గోదావరి జిల్లాలకి మంచి ఏదైతే తప్పనిసరిగా చేస్తాం. కార్యకర్తలకు కూడా లాభం చేకూర్చే అన్ని పనులు చేస్తాం. ఒక పాలసీని అనుకోవటం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఏదైతే మా కోalitionలో ఈ నామినేటెడ్ పోస్టులు బీజేపీకి ఇవ్వాలి అనేది లేదు. మొదటిసారి ఈ ప్రయత్నం మన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించి జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ఫార్ములా భాగంగా శాతాలు కూడా డిసైడ్ అయింది. ఎంతైతే మనం లెజిస్లేటివ్లో ప్రాతినిధ్యం వేస్తున్నాం దానికి ఆధారంగా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ విధంగా నీటి సంఘాల్లో అనేక వాటిలో ఎప్పుడు రాని విధంగా ఇప్పుడు రావటం జరిగింది. ఎక్కువ రాలేదు, వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, మనకు ఎక్కువ తక్కువ వచ్చాయనే కాకుండా ఒక నిర్ణయం ముందు తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి కొంచెం అమలు చేస్తాం. కొద్ది కాలంలో దాన్ని సమీక్ష చేసుకొని మాలో అసంతృప్తి ఏమైనా ఉంటే వాటిని తెలియజేసి 4 గోడల మధ్యలో కూటమి ఆ విధంగా ముందుకెళ్తుంది. ఆ విధంగా అందరికీ మంచి జరిగే విధంగా, లాభం జరిగే విధంగా ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాం. మా నాయకత్వాన్ని కింద స్థాయిలో కూడా పెంచడం జరుగుతుంది. నాయకత్వ ఆధారంగానే అన్ని కూడా వస్తాయి అనేది వాస్తవం. ఈ కేంద్రం రాష్ట్రం కలిపి కొన్ని సబ్సిడీస్ ప్రకటించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఎంఎస్ఎంఈ సంబంధించిన రాయితీలు ప్రకటించాయో 100% అమలయ్యాయి. ఇవన్నీ కూడా బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, స్వయంగా ప్రభుత్వం ఇచ్చేది లేదు. ఇవాళ ఇంతకుముందు కేవీఏసీ సెపరేట్గా ఇచ్చేది, ఇప్పుడు కేవీఏసీ కూడా త్రూ బ్యాంక్. అలాగే అనేక ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా త్రూ బ్యాంక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఫండ్. సో ఆ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడి చేస్తున్నాయి. ఆ విధంగా గత ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో వీటిని అమలు చేయకుండా రద్దు చేయటం, దాన్ని దారి మళ్లించడం కారణంగా ఏవైతే ఇన్సెంటివ్ లింక్ స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన నిధులు రాకపోవడం వాస్తవం. తప్పనిసరిగా వాటినన్నిటి సరిదిద్ది
ఏవైతే నిధులు వచ్చాయో వాటిని ఏ విధంగా అమలు చేశారనే విషయం స్పష్టంగా తెలియజేస్తే అవి పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా బ్యాంకులన్నీ కూడా మోర్టగేజ్ లోన్స్, ముద్రా లోన్స్ కానీ, ప్రధానమంత్రి స్వానిధి యోజనలో కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వస్తున్నాయి. ఆ విధంగా తప్పనిసరిగా అన్ని మంచి జరుగుతాయి. అది చాలా సర్వసాధారణ విషయం. అయితే భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగి ఒక సిద్ధాంత నేపథ్యంలో ఉన్న పార్టీ కనుక ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా ఇంటి లోపల ఉంటాయి. గడప దాటకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఒక అందరం సమన్వయంతో ఒక కలిసికట్టు నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ఆ నమ్మకాన్ని తప్పనిసరిగా కలిగిస్తుంది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర జిల్లాల, రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో గురు పౌర్ణమి పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పర్యవేక్షణలో పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, అలాగే లక్ష్మీ గణపతి దత్త నవగ్రహ మహామృత్యుంజయ హోమాలను వైభవంగా జరిపించారు. అనంతరం స్వామివార్లకు నక్షత్ర హారతి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ, పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. వినండి, మేము ఈ 35 సంవత్సరాల్లో మేము ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా భక్తులకి మన సనాతన ధర్మం అంటే అందరూ మాటలే చెప్తారు, మేము చేతలు చేసి చూపిస్తున్నాం. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మంలో భాగంగా కార్యక్రమాలన్నీ కూడా మేము యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జపములు, అభిషేకాలు ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు నిత్యం చేయిస్తున్నాం. ఇదేదో మేము వ్యాపారార్థం గురించి ఎవరికి కూడా చేయటం లేదు మేము. కాబట్టి మీడియా ముఖంగా చెప్తున్నాం, మాకు ఎవరైనా వచ్చి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మీకు ఉంటే వచ్చి చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీడియా ముఖంగా మేము చెప్పేది మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మాకు చిన్న ఈ రోడ్డు ప్రాబ్లం, చిన్నది బ్రిడ్జి పక్క నుంచి చిన్న మొక్క 100 మీటర్ల రోడ్డు కొంచెం మాకు ఏదన్నా తొందరగా చేయించి పెడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోరడం, మీడియా ముఖంగా కోరడం. విశేష దేవతా హోమాలు, పూజలు కూడా నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి రావడం, వారి యొక్క గోత్రనామాలతో ఇక్కడ అభిషేకములు, హోమాలు చేయించుకున్నారు. అలాగే ముందుగా స్వామివారికి ఈరోజు ఉదయం నుంచి కూడా గణపతి పూజ, మహాన్యాసపూర్వకంగా దత్తాత్రేయ స్వామివారి పాదుకలకు రుద్రాభిషేకము, స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం 15 మంది వేద పండితులచే ఇక్కడ విశేషముగా సుమారు 40 మంది జంటలతో ఈరోజు దేవతాభిషేకములు, హోమాలు కూడా చేయించడం జరిగింది. ఆషాఢ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈరోజు మనం చేసే కార్యము, దానము, ధర్మము, యజ్ఞము కూడా గురుస్వరూపమైన దేవతల ద్వారా మనకి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తమ తమ గురువులను ప్రార్థించే ప్రార్థన జై గురుదత్త. నా పేరు పద్మనాభం రామకృష్ణ అండి. మేము యాక్చువల్లీ హైదరాబాద్ ఉంటామండి. మా నాన్నగారు వాళ్ళు చింతలపూడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటారు. నేను నాన్నగారు ఇట్లా రూమ్స్ అన్ని ఫ్రీ, ఇక్కడ వచ్చిన కాడి అన్నీ ఫ్రీగా ఉంటారంట, పూజలు ఇట్లా హోమాలు చేస్తారంట అని చెప్పినప్పుడు నేను నమ్మలేదండి యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా అత్యంత వైభవంగా జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఇలాగా చేసుకోవాలి ఇంట్లో కూడా. యాక్చువల్లీ మా నాన్నగారి వాళ్ళకి మేము షష్ఠపూర్తి చేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు ఆ టైంలో మృత్యుంజయ హోమం అనేది చేద్దాం అనుకున్నాం. కానీ ఈ టైంలో మేము ఎప్పుడు చేయించలేమేమో అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత. జై. మేము చిలకలూరుపేట నుంచి వచ్చాము. పల్నాడు జిల్లా మాది. కోల్శెట్టి వెంకటరత్నం గారు, లక్ష్మీ కుమార్ గారు చాలా బాగా చేశారండి ఇక్కడ పిఠాపురంలో. మేము వచ్చేటప్పుడు ఏముందిలే అనుకున్నాము, చాలా బాగా చేశారండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా అమ్మగారు, నాన్నగారు వెస్ట్ గోదావరి చింతలపూడి నుంచి వచ్చారండి. ఇంత వైభవంగా జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగా చేశారు. అన్ని గుళ్ళు తిప్పారు, చాలా బాగా చేశారండి. మేము ఈ టైంలో షష్ఠపూర్తి చేద్దాం అనుకున్న టైంలో మీరు ఇవన్నీ మృత్యుంజయ మంత్రాలు అన్నీ చాలా బాగా చేశారండి. వస్తున్నారు. నా పేరు శాంతమ్మ. చాలా అద్భుతంగా జరిగింది. ఇలా జరిగిద్ది అనుకోలేదు. పోయిన నెలలోనే వద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఈ పౌర్ణాన్ని భగవంతుడు అనుగ్రహం వల్ల చాలా బాగుంది. మాది ఏలూరు జిల్లా గ్రామం నుంచి వచ్చామండి. ఇక్కడ పిఠాపురం చాలా ఆనందంగా ఉందండి. అన్ని పూజలు బాగా జరిగాయి.
కాకినాడ రమణపేట సెట్టిబల్జిపేటలో వేంచేసి ఉన్న శ్రీ సంపత్ సాయి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న గురు పౌర్ణమి మహోత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రతిరోజు కాకడ హారతి, నిత్యార్చన, వనవేతస హోమం, 108 కలశాల ఆరాధన, శాంతి హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని మూలవిరాట్కి అర్చక స్వామిచే అభిషేకం, అర్చన అనంతరం ఉత్సవమూర్తులకు 108 కలశాల నదీ జలాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు యనమతుల ప్రసాద్, పాటి సూరిబాబు, ఓదూరి సుబ్రహ్మణ్యం, కాదా భాస్కర్ రావు, పెంకే సత్యబాబు, పాలిక బాలాజీ, వాసంశెట్టి సత్యనారాయణ, వాసంశెట్టి వెంకటేష్, పిల్లి గోవిందు, ఎల్లబోయిన చిన్న, ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ రమణపేటలో వేసి ఉన్న శ్రీ సంపత్ సాయిబాబా వారి గురు పౌర్ణమి మహోత్సవాలు కార్యక్రమం ఈరోజు ఉదయం కాకడ హారతి, పంచామృత అభిషేకము, లక్షపత్రి పూజ, పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం భారీ అన్నదాన సమారాధన జరుగును. కావున సాయంత్రం సంధ్యాహారతితో పూర్తవును, ముంజల సేవతో పూర్తవును. భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. సామలగుట్ట మండలం వీకిరేపురం గ్రామంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం సొసైటీకి డైరెక్టర్లుగా బోయినపూడి గ్రామానికి చెందిన ఉప్పాల సూరిబాబు, వీకే రాయపురంకు చెందిన ఆకుల సత్యబాబు నియమితులయ్యారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చైర్మన్ గా కుర్ర నారాయణ స్వామిని నియమించగా డైరెక్టర్లు పుప్పాల సూరిబాబు, ఆకుల సత్యబాబులు నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ డైరెక్టర్లచే నిమ్మకాయల రంగనాథ్, గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది, జనసేన నాయకుడు మల్రెడ్డి సూరిబాబు, తెలుగుదేశం సీనియర్ నాయకులు పుప్పాల విజయ్ కుమార్, బోయినపూడి ఉప సర్పంచ్ చల్లా శ్రీనివాస్, బీజేపీ నాయకులు మసిముక్కల ప్రసాద్, కూటమి నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ రమణయ్యపేట 1వ డివిజన్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు CH సుబ్బారావు మాట్లాడుతూ విద్యారంగంలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పేందుకు గాను తల్లిదండ్రులు, విద్యార్థులతో ఉపాధ్యాయుల సమావేశం జరిగిందన్నారు. ఆడబల రత్నప్రసాద్ మాట్లాడుతూ గిన్నిస్ బుక్ రికార్డు దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. సచివాలయ కార్యదర్శి ఉషా మాట్లాడుతూ బాల్యదశలోని పిల్లలకు కష్టం, శ్రమ, నిజాయితీ వంటి నైతిక విలువలు నేర్పాలన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ బడి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి సమాజంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బతకగలిగే సామర్థ్యాన్ని ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు అందివ్వాలని అన్నారు. మహిళా సంరక్షణాధికారి వల్లీదేవి సైబర్ నేరాలను వివరించారు. విద్యా కమిటీ చైర్మన్ ఎం వీరబాబు, గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు తదితరులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు CH సుబ్బారావును ఆడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం సహపంక్తి భోజనం జరిగింది. ఉపాధ్యాయులు CH సుబ్బారావు, HM డి సిరిజ, L నీలవేణి, S శాంతికుమారి, CH లావణ్య, రజిత, ప్రసాద్ నాయుడు, సుబ్బారావు, ఉషా, మాధవి, వల్లీదేవి, చైర్మన్ వీరబాబు, జ్యోతి, సాయి, వీరవెంకటలక్ష్మి, రమ, కిరణ్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా కూడా ఒక రూపాయి పేరెంట్స్కి వచ్చి లేకుండా ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ట్రైనింగ్ అయిన ఉపాధ్యాయులు ఉంటారు. అదే కాన్వెంట్లో ఉంటారు, ఇంటర్మీడియట్ చదివిన పిల్లల్ని, ఇటువంటి వాళ్ళని అక్కడ టీచర్ కింద వేస్తారు. అదే గవర్నమెంట్ స్కూల్ ఉంటే ట్రైనింగ్ అయిన ఉపాధ్యాయుని నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఏంటి టెక్నాలజీ చెప్పి పిల్లల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలనేసి బాగుంటుంది. వాళ్ళు నిరంతరం కూడా ట్రైనింగ్ ఇచ్చి పిల్లలందరూ కూడా చదివిస్తాను, ట్రైనింగ్ ఇచ్చే చెప్పని చెప్తుంటే పిల్లలకి అది చక్కని విద్యాబోధన లభించేది ఒక ప్రభుత్వ పాఠశాల అన్నమాట.
అంటే మీరు అందరూ కూడా పిల్లల్ని సక్రమంగా పిల్లల్ని బడి పంపి అందరూ కూడా చదివించండి. ఏదైతే వేళ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్న స్థాయికి వెళ్ళాలన్నా, పేదవాళ్ళు మధ్య స్థాయికి ఎదగాలన్నా సరే ఒక పిల్లల మీద ఆధారపడతారు. మీరు ఎంత కష్టం ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే పిల్లల్ని బట్టి చక్కగా చదివించాలి. ఇవాళ చాలా కుటుంబాలు పైకి వచ్చారు కారణం పిల్లల వల్లనే. ఇవాళ అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు బాగా డబ్బు పంపుతుంటే ఇక్కడ అందరూ కూడా చక్కగా ఉన్న స్థాయికి కుటుంబాలు వెళ్తున్నాయి. అంటే మీరు అందరూ పిల్లల్ని బాగా చక్కగా చదివించండి. పాఠశాల పట్ల అవగాహన కలిగించడం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సిఎస్ సారథ్యంలో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలో మన విద్యా రంగాన్ని మరింత విప్లవాత్మకంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 దోహదం చేస్తుంది అని చెప్పి కూర్చోండి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులుగా మీరు నేర్చుకున్న విషయాలు ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలో మీరు చూశారు. మీకు ఇప్పుడు అందరికీ కూడా ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఇవ్వబడతాయి మెగా ఈ మీటింగ్లో భాగంగాను. అండ్ అలాగే మీ పిల్లలకు సంబంధించి మీరు ఏమైనా చెప్పుకోవాలంటే కూడా ఉపాధ్యాయులకి మీరు చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ కాకినాడ సినిమా రోడ్ నెల్లప్పన్ సెంటర్లో గల సాయిబాబా ఆలయం వద్ద రాజాజీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని తమ పెద్దలు కాకి సత్యబాబు, టేకుముడి అప్పారావు జ్ఞాపకార్థం శ్రీ సూర్య ఐకేర్ సౌజన్యంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. రాజాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాకి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీ సూర్య ఐకేర్ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరానికి తరలివచ్చిన వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించనున్నారు. సూర్యనారాయణపురం పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా రాజాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాకి శ్రీనివాస్, శ్రీ సూర్య ఐకేర్ సీఈఓ రాంప్రకాష్లు మాట్లాడుతూ దాతల స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు టేకుముడి సుబ్రహ్మణ్యం, సూరంపూడి దుర్గారావు, కంచి బద్రి, మన్నా శ్రీను, లక్ష్మణ్ బద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజాజీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమమైన జరుగు మన గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంకా మా పెద్దలు వాళ్ళ జ్ఞాపకార్థం కాకి సత్యబాబు గారు, టేకుముడి అప్పారావు గారి జ్ఞాపకార్థం ఈ కళ్ళ చెకప్ జరపడం జరిగింది. దీనికి వీళ్ళందరూ సహకారం, వీధిలో అసోసియేషను, డాక్టర్ గారి సహకారం, అందరి సహకారం వల్ల ఇంత సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాం. దానికి అందరి సహకారం ఉండాలి. ఇంకా ముందు వెళ్ళి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతాను. రాజాజీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల్లప్పన్ సెంటర్లో పేదలందరికీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్న మా రాజాజీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్కి, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా మా శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ క్యాంపుకి విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకున్న వాళ్ళకి మన రాజాజీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ద్వారా ఉచిత కళ్ళజోడు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అది మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వచ్చి వారం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మెంబర్స్ అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు. భక్తి శ్రద్ధలతో గురువును ఆరాధించే వారి యోగక్షేమాలను గురువే చూస్తారని ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గల్లా సుబ్బారావు మాట్లాడుతూ మానవుల్లోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసేవాడే గురువు అన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ ఆషాఢమాసంలో వేద మహర్షి జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. సన్మార్గంలో నడిపించినందుకు గురువులను పూజిస్తారన్నారు. ఆది గురువైన వేదవ్యాస మహర్షిని పూజించడం జరుగుతుందన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న పరస సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల సత్యనారాయణ, ఎస్ శ్రీ నగేష్, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. శ్లోకాలు ఒక్కరాను 20,000 శ్లోకాలు, 40,000 శ్లోకాలు, 50,000 శ్లోకాలు, అలా లక్షల శ్లోకాలు అందించారు. అట్లాగే 18 ఉప పురాణాలను కూడా రచించారు. మరి ఆయన ఆ రోజున మహాభారత కాలంలో ఈ అన్నీ చేయకపోతే, వేద విభజనని చేయకపోతే ఈ రోజున ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం అసలు నిలబడి ఉండేది కాదు. ఈ దేశంలో కనుమరుగైపోయి ఉండేది. అందువలన ఆయన గుర్తుగా
ఆ కృష్ణ ద్వైపాయనుడు ఆయన పేరు, అసలు పేరు. ఆయనకు గుర్తుగా ఆ వ్యాస పౌర్ణమిని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ రోజున, ఈ ఆషాఢ మాసం పౌర్ణమి రోజున ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణమి రూపంగా జరుపుకోవడం సంప్రదాయం అయింది మనందరికీ, సనాతన ధర్మంలో హిందువులందరికీ కూడా. ఎందుకంటే ఆయన మహాత్ముడు, కారణజన్ముడు, మహావిష్ణు స్వరూపుడు. అలాంటి సత్సంప్రదాయాన్ని, అలాంటి ఉత్తమ కార్యాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో, అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం మనందరికీ పరిపాటి. మరి అందరూ సంతోషించాల్సిన విషయం. అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుసరించే ఈ రోజున మన భారత ఈ సమాజం అంతా నడుస్తుంది. మరి ముఖ్యంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఇంత చక్కని పరిపాలన అందిస్తున్నారంటే ఆ వేదాలను అర్థం చేసుకోవడం, ఆ పురాణాలని అర్థం చేసుకోవడం వలన ఆయన సనాతన ధర్మాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నందువల్ల వ్యాస భగవాన్ అనేటువంటి ఒకరి ఇంకెవరికీ లేదు. అటువంటి వ్యాస భగవాన్గా మనకి ఆ మహర్షి అటు 4 వేదాలని విభజించడమే కాదు, పంచమ వేదమైన మహాభారతాన్ని అందించాడు. ఆ మహాభారతంలో ధర్మ కర్మ యోగమైనటువంటి భగవద్గీతను కూడా అందించాడు. అంటే స్వయంగా భగవానుడే అందించినటువంటి, కృష్ణుడు అందించిన, జగద్గురు కృష్ణుడు అందించినటువంటి భగవద్గీతను అందించినటువంటి విశేషం కూడా వ్యాసుడి ద్వారా అందింది. ఇన్ని అయ్యి 18 పురాణాలు అయ్యి, బ్రహ్మసూత్రాలు కూడా అయ్యి, అయినా కూడా మనశ్శాంతి కోసం ఏది కావాలి అంటే అది భాగవతమే. ఆ భాగవతం భక్తి సుధ అందిస్తుంది కనుక భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అగరబత్తి కాదు, ఆ గురుభక్తి కావాలి. ఆ గురుభక్తే అనుసంధానం అవుతుంది అన్నదానికి ఆ గురు పరంపర, వందే గురు పరంపరాం అంటూ ఆ శంకరులు, ఇంకా మనకి విశిష్టంగా దత్తాత్రేయులు, దక్షిణామూర్తి, ఈ పరంపరలో, గురు పరంపరలో మనకి వ్యాస భగవానుడు ఏదైతే మనకి మహాభారతం అందించాడో ఆయన విశిష్ట గురువుగా వ్యాసాయ విష్ణు రూపాయ అంటూ, విష్ణువుగా కాదు గురు పరబ్రహ్మ స్వరూపం, పరంధాముడి యొక్క ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమార్థాన్ని, జీవిత పరమార్థం యొక్క సారాన్ని తెలిపినటువంటిది భాగవత కథలు. అందుకనే అన్నీ రచించినా, ఎన్ని పురాణాలు, 18 పురాణాలైనా అన్ని సారాంశం ఒకటే. అంటే పరులకు ఉపకారం చేయడం పరపీడన పాపం. సో పరులకు ఉపకారం చేయడమే పుణ్యం. అదే మనం చేస్తున్నాం కనుక ఈ అడబాల ట్రస్ట్ వేదికలో ఈ గురు పూర్ణిమకు విశిష్టత నిజంగానే. పిఠాపురం మండలం విరవాడలో ప్రజల సౌకర్యం కోసం కురాకుల చక్రం, కురాకుల సూర్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కురాకుల రాంబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన బస్ షెల్టర్ను కురాకుల రాంబాబు విరవాడ మాజీ సర్పంచ్ గట్టెం వీరమోహన్ రావులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సొంత నిధులతో బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టిన రాంబాబు కుటుంబాన్ని విరవాడ గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కురాకుల రాంబాబు గట్టెం వీరమోహన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు విరవాడ గ్రామంలో బస్టాండ్ లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడి స్కూల్ పిల్లలు కానీ ఎవరన్నా ఇక్కడ ఉండడానికి ఏమీ లేక ఉన్న పరిస్థితుల్లో పూరాకల చక్రం గారు అబ్బాయిలు ముగ్గురు కలిసి ఇక్కడ బస్టాండ్ నిర్మిస్తాం అని ముందుకు రావడం నిజంగా మా గ్రామానికి చాలా శుభసూచకం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరీ ఎన్నో చేయాలని వారిని కోరుకుంటున్నాం. ఈ గ్రామానికి వాళ్ళు ముందు నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎక్కడన్నా 10 మంది కూర్చోవడానికి బల్లలు చేయించడం, స్కూల్లో మంచి పిల్లలకి మెరిట్ స్టూడెంట్స్కి ఏదో ఇవ్వడం, ప్రైజులు ఇవన్నీ ప్రోత్సహించి వాటర్ కూడా ఊళ్ళో సమ్మర్లో మంచినీటి వసతి కూడా కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ యువకులు 10 మందికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాకినాడ శ్రీరామనగర్లో గల నగరపాలక సంస్థ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 2.0 కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఐ శ్రీనివాస్ స్వాగతం పలికారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులకు పాదపూజ చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. గురు పౌర్ణమి సందర్భంగా స్కూల్స్ హెచ్ఎంలు శ్రీనివాస్ మూర్తిలను కూటమి నాయకులు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్ నల్లం రామారావు, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మల వెంకటేశ్వరరావు, 46వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పెన్నం రెడ్డి బుజ్జి, శ్రీ బాలింగేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ కేళ్లగి శివప్రసాద్, కూటమి నాయకులు కలిదిండి సురేష్, ఉమామహేశ్వరరావు, సుంకర రామకృష్ణ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాకినాడ దుమ్ములపేటలో గల నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. దుమ్ములపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ధర్మరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డివిజన్ ప్రత్యేకాధికారి ఉద్యానవన శాఖ ఏడీ సిరిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కని కార్యక్రమం నిర్వహించిందన్నారు. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఉపాధ్యాయులు చెప్పిన విషయాలపై తల్లిదండ్రులు దృష్టి సారించి స్కూల్ను మాన్పించకుండా పిల్లలను స్కూల్కి పంపించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ధర్మరాజు మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని వివరించారు. అనంతరం తల్లిదండ్రులకు స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నఫీసా, పి దేవిశ్రుతి, బి సుబ్బలక్ష్మి, సిహెచ్ రమణారెడ్డి, కె భగవాన్, సందీప్, గంగాధర్, కె హాసిని, కె శాంతి, గోవింద్, శివబాలాజీ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. మాత్రం ప్రజలు భారీగా మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా నిన్న ఒక 3 days నుంచి ఇదే కార్యక్రమంలో మీరు చూసే ఉంటారు. ఫోటో ఎంట్రన్స్ దగ్గర ఫోటో షూట్ ఒకటి ఉంది. అది ఒక 3 టీచర్లు 2 days అలా కంప్లీట్ తయారు చేయడం జరిగింది. అలా అదేవిధంగా మేము అందరం కూడా స్టాఫ్ కొత్తగా వచ్చాము. ఈ పాఠశాలని ఇదే విధంగా ముందుకు మరింత అభివృద్ధి చెందించి ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యేలాగా, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలాగా, అదేవిధంగా పరిసరాలను కూడా చక్కటి వాతావరణం క్రియేట్ చేసేలాగా మా వంతు క్రియేట్ చేస్తున్నాము. దీంట్లో నా సహా ఉపాధ్యాయునటువంటి నఫీసా మేడం గారు యాక్చువల్గా గతంలో హిందూ స్పెషల్ పాఠశాలకి హెచ్ఎంగా పనిచేశారు. ఇక్కడ ఆవిడకంటే సీనియర్ కూడా వచ్చి హెచ్ఎం అయ్యాను. కానీ ఆవిడ సహాయ సహకారాలు కూడా నేను ఎంత పనిచేస్తున్నాను నాకన్నా ఎక్కువ తపంతో ఈ పాఠశాలకి ఏదో చెయ్యాలి ఇక్కడ అనే ఆతృతతో ఇక్కడికి తీసుకోవడం జరిగింది. మేము అందరం కూడా ఇంకా చిన్న స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ పాఠశాల కోరుకోవడం జరిగింది. ఆ విధంగా మేము చేసే కార్యక్రమంలో మొదట యోగా డే నిర్వహించామంటే జూన్ 21ని. ఇది 2వ ప్రోగ్రాము. ఈ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం పిలిపించినా దాన్ని సద్వినియోగం చేసి దాని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి దాని ఉపయోగాలు కూడా మన అందరికీ అందేలాగా కృషి చేస్తామని తెలియజేస్తూ, చిన్నప్పటి నుంచి ఒక రిక్రియేషన్, ఒక డిసిప్లైన్, ఒక వ్యాయామం, ఇలా కొన్ని రకాలైనటువంటి అలవాటు చేయాలి పిల్లలకి. చదువు ఇక్కడ చెప్పిన తర్వాత పేరెంట్స్ ఏం చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత స్టూడెంట్కి పేరెంట్స్ ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. 2 చుక్కుడు పాదులు పెట్టేయి, 2 కాకర పాదులు, 2 బేర, 2 రకరకాలు ఆ పైన డాబా మీద పెంచవచ్చు. రోజు వెళ్ళి దానికి నీళ్లు పోయటం, మీకు కొంత దిగుబడి వస్తుంది. దిగుబడి మీకు 1000, కోట్లు, లక్షలు రాకపోవచ్చు, కానీ అవి పండించే క్రమంలో మీ పిల్లలకి డిసిప్లిన్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, శారీరక శ్రమ వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు సెల్ ఫోన్ వల్ల నష్టపోతుంది. దాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం మన కాకినాడ నగరానికి 37,000 పైచిలుకు మొక్కలు ఇమ్మని ఇచ్చారు. అందులో కొన్ని మొక్కలు నిన్న చాలా వ్యయప్రయాసాలు కోర్చి తీసుకురావడం జరిగింది. కాకినాడ భాస్కర్ నగర్ లో వెంచేసిన శ్రీ సద్గురు షిరిడి సాయినాథన్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి సూర్యనారాయణ చక్రవర్తి ప్రత్యేక అభిషేకాలు, మహిళలచే సాయిబాబా వ్రతాలు, పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పలక ఆదిత్య శేఖర్ మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం అన్న సమారాధన కూడా నిర్వహించారు. కార్యక్రమంలో పలక సూర్యకుమారి, కంపరబాబి, గార్పాటి శ్రేణి, సెక్రటరీ మార్ని వెంకటేష్, శిష్ట బ్రహ్మరాంబ, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. సామూహిక సహస్ర నామార్చన మొత్తం ఎంతో దిగ్విజయంగా భక్తులతో జరగబడుతున్నది. సుమారు 2,000 మంది భక్తులు వచ్చి ఉదయం నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్యంగా చెప్పవలసింది మా కమిటీ వారు, ఇవే కాకుండా మాకున్నటువంటి సేవాదళ, ముఖ్యంగా సేవాదళ యొక్క సేవలతోనే భక్తులకి ఏ ఆటంకం లేకుండా వాళ్ళకి పూజా కార్యక్రమంలో కానీ దర్శన కార్యక్రమంలో కానీ వాళ్ళు ఉదయం నుంచి వాళ్ళ సేవలు చేస్తూ భక్తులకి ఎంతో సహకరించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి ఎంతో ఈ కార్యక్రమం దిగ్విజయ జరుగుటకు ఎంతో వాళ్ళు సహకరించారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను కమిటీ తరఫు నుంచి. అలాగే ఈ రోజుని పూజా కార్యక్రమం అయినా పూజ చేసిన వారికి కానీ లేదంటే మిగిలిన భక్తులకు కానీ
అన్నదానం వితరణ జరుగుతుంది. సుమారు 2000 మంది వరకు అన్నం వితరణ చేయట మనం సిద్ధం చేసి ఉన్నాం. వాళ్ళందరికీ భక్తులకు కానీ నిరుపేదలకు కానీ అందరికీ కూడా విజయంగా 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది విజయంగా వీళ్ళందరికీ సహకరించిన వాళ్ళకి కానీ లేకపోతే భక్తులకు కానీ లేదంటే ఈ సందర్భంగా డోనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా నా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా కాకినాడ సిటీ విచ్చేసిన సందర్భంగా కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ బీజేపీ కాకినాడ సిటీ సెక్రటరియల్ మండల అధ్యక్షురాలు గోడి సత్యవతి వెంకట దంపతులు డివిజన్ బీజేపీ నాయకులు పురోహితులచే వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి సాల్వా కప్పి ఫోటోను బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పారామెడికల్ డాక్టర్ నాగేశ్వరరావు, తాతోలు నాగభూషణం, పైడ సుబ్బలక్ష్మి, సోమశెట్టి నాగేశ్వరరావు, నండూరు కామేశ్వరరావు, టెకి జవహర్లాల్ నెహ్రూ, గుమ్మడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ పార్టీ నాయకుల అభిమానులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ శ్రీనగర్ బాలిక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. శ్రీనగర్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సత్యలక్ష్మి తల్లిదండ్రులను విద్యా కమిటీ చైర్మన్ ఏ గోవిందరావును, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఆశాజ్యోతి మరియు కమిటీ మెంబర్లను సాదరంగా ఆహ్వానించి వారి యొక్క సమక్షంలో మహిళలకు మ్యూజికల్ చైర్, ముగ్గుల పోటీలు, మగవారికి టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. కమిటీ మెంబర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు టీడీపీ నాయకులు బత్తుల భవానీ, దేవు జయలక్ష్మిల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. మధ్యాహ్న భోజనాల్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతృప్తికరంగా భుజించారు. దీనిలో పాఠశాల ఉపాధ్యాయులు డి మంగతాయారు, డి దినేష్ రెడ్డి, జీవి సత్యనారాయణ, ఎస్జి రామకృష్ణ, శ్రీపాద సుబ్బలక్ష్మి, కుమారి ఉషా, ఎస్ఎస్ సాయిబాబా, కె మౌని, ఏ శ్రీదేవి, మంగతాయారు, బి విష్ణుప్రియ, సిహెచ్ జయకుమారి తదితరులు అత్యుత్సాహంగా పాల్గొని విజయవంతంగా గావించారు. అలాగే టీచర్స్కి కూడా మధ్యన పిల్లల యొక్క ప్రగతి గురించి తెలుసుకోవడానికి కూడా ఈ మీటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ మంది పేరెంట్స్ తమ పిల్లలు ఎలా చదువుతున్నారు, దీనివల్ల తన ఈ మన అచీవ్మెంట్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నాము. ఈ ప్రోగ్రెస్ కార్డులో హోలిస్టిక్ కార్డ్స్లో అచీవ్మెంట్ ఎలా జరుగుతుంది, పిల్లల్లో అచీవ్మెంట్ కనుక్కోవడానికి, అలాగే పేరెంట్స్కి ఈ టీచర్స్కి మధ్య ఒక అవగాహన ఏర్పడడానికి కూడా ఈ మీటింగ్ ఎంతగానో దోహదపడుతుంది. పిల్లలు ఏ రంగా చదువుతున్నారు, టీచర్లు ఏ రంగా చెప్తున్నారని ఏర్పాటు గవర్నమెంట్ చక్కగా పిల్లలకి ఏది ఉపయోగపడుతున్నాయి, పిల్లలకి గవర్నమెంట్ ఏ సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది, దీని మీద అవగాహన అంటే పిల్లలు బాగా చదువుతారు. దానివల్ల టీచర్లకి పిల్లలకి అవగాహన ఉంటుందని కాబట్టి దీన్ని ఏ రంగా ముందుకు తీసుకెళ్ళాలని గవర్నమెంట్ ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ వల్ల చాలా ఉపయోగకరం ఉంది. పేరెంట్స్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఏ రంగా చదువుతున్నారు కూడా వాళ్ళ టీచర్లతో మమేకం అయ్యి ఇద్దరు కూడా కంబైండ్ అయ్యి ఏ రంగా అవగాహన ఉంటుందో దాని మీద ఈ మీటింగ్ చాలా ఏర్పడింది. గవర్నమెంట్ చాలా ముఖ్య తీసుకుంది, మంచి నిర్ణయం తీసుకుంది. గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం వారి భగవద్గీత పారాయణ పెద్దిబొట్ల సుధామాధుర ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాకినాడ రూరల్ స్థానిక సత్కళావాహిని సంస్థనందు ఘనంగా పెద్దిబొట్ల సుధామాధురి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం వారి భగవద్గీత పారాయణ జరిగింది. సత్కళావాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సాయిబాబా ఊరేగింపోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ కోలాట మండలి వాణిశ్రీ నిర్వహణలో అత్యంత వైభవంగా జరిగింది. సత్కళావాహిని సంస్థ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో 99 కార్యక్రమాలు భగవద్గీత పట్టణాలు పూర్తి చేసి 100వ కార్యక్రమాన్ని తిరుపతిలో పెట్టాలని స్వామి నిర్ణయం. కాబట్టి ఎస్పీబీకి ఛానల్లోకి వెళ్ళి చక్కగా అక్కడ భగవద్గీత పారాయణ 7 గంటల పాటు నిర్వహించాలని చెప్తే కాకినాడకి ఎంతో గర్వకారణమైంది. అంతమంది వ్యక్తులు చాలా రికార్డు ఉంది కాకినాడ ఎంతమంది వెళ్ళారు. మరి వాళ్ళు ఎక్కడికైనా ఒక చిన్నది వినండి, ఎవరైనా పుణ్యతీర్థానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి దీపం వెలిగించుకోవాలట అని చెప్తారు. పూర్వం కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా ఇంటికి వచ్చి దీపాలు చేసుకుంటారు. భగవంతుడు ఇవాళ ఎంత గొప్పవాడు అంటే వెంకటేశ్వర స్వామి అమ్మ ఎవరెళ్ళలో వాళ్ళు కాదు, అందరూ కలిసి మళ్ళీ కాకినాడలో ఇక్కడ సత్కళావాహిని వేదిక మీద దీపం వెలిగించుకోవాలి అని మీ అందరికీ పుణ్యం. మాదిరిగా దీపం వెలిగించారంటే ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఆ పుణ్యం వస్తుంది. కాబట్టి ఇది 101 యాగం. మరి ఇలాగ 1000 యజ్ఞాలు భారతదేశంలో చేయాలని కోరుతాం. వారికి కోరినప్పుడు ఇక్కడ చేద్దామనుకున్నప్పుడు అన్ని వసతులతో మేము హాల్ కూడా ఫ్రీగా వారికి అందరికీ వాళ్ళు ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం ఏదైనా 50 కార్యక్రమం 40 కార్యక్రమం వారి కోసం లేకపోతే కొంతమంది అంటారు మా ఇల్లు సరిపోతుంది
ఎక్కడైనా పెట్టండి అన్నప్పుడు ఇక్కడ ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా మేము వారు సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల కోసమే ఈ భవనం కట్టాం. ఇది పలివెల భాస్కర్ గారు చేయిస్తారు. వారి మేనగోళ్ళు ఇక్కడ వాణి గారు కూడా సత్యవాణి గారు కూడా సంపూర్ణ భగవద్గీత పారాయణలు అనేక పుణ్యక్షేత్రాలు చేసుకున్నాము. ఈ రోజున 101వ పారాయణ చేయడానికి మాకు శ్రీకృష్ణ పరమాత్మ ఇంత గొప్ప వేదిక మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది గురువు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంట భగవద్గీత, ప్రతి నోట భగవద్గీత అనే సత్సంకల్పంతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజున ఒక వసుదైక కుటుంబంగా మారి మేము ఎంతో మందో అసలు సుమారు నిన్నైతే తొలి ఏకాదశి పర్వదినంగా మేము తిరుమల నాదనీరాజనం వేదిక ఆ మండపం మీద సుమారు 350 మంది శ్రీకృష్ణ పరివార సేవా సంఘం సభ్యులు అందరం కలిసి 3 బ్యాచ్లుగా మేము ఉదయాస్తమాన పారాయణ చేయడం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధానంలో గురువుగారు చెప్పినట్లు ఈ రోజున ఇక్కడికి వచ్చి మళ్ళీ శ్రీకృష్ణ పరివార సేవా సంఘం గొప్ప పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారికి దీపారాధన చేసుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కైంకర్యం చేయడానికి మాకు ఎంతటి సదవకాశాన్ని కల్పించిన సత్కళావాహిని పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావులను ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఫౌండర్, జాతీయ కాపు సంక్షేమ సంఘ అధ్యక్షులు మండపాక సుబ్బు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గురు పౌర్ణమి ఫౌండేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండ్రు వీరా చౌదరి జన్మదిన వేడుకల్లో భాగంగా కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసే అభిమానులకు, కార్యకర్తలకు, ఫౌండేషన్ సభ్యులకు లడ్డూలు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోత్సాహంతో గత 1140 రోజులుగా ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు జనసేన పార్టీలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, లవరాజు, బడే కృష్ణ, అరగల శివాజీ, సతీష్ తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఈయన పార్టీ కోసం కష్టపడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు వేడుకలను మా పార్టీ జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలతో అందరి మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా బంధువులు, మా పెద్దలు, మా కాకినాడకి వెన్నుముక్క జనసేన పార్టీ కానీ తోట సుధీర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన దీవించడం అన్నది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదే విధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మంచి ఉన్నత పదవులతో ఆంధ్ర రాష్ట్రంలో మంచి పదవులను కూడా ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రాష్ట్రంలో మంచి మంచి పదవులను అలంకరించి కాకినాడ పట్టణానికి, రాష్ట్రానికి కూడా వెన్ను తేవాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు నేను పార్టీలో చేరినప్పటి నుంచి నా పక్కని ఒక సోదరుడే, మేమిద్దరం బంధువులమే కాబట్టి సోదరుల నా నుండి ప్రతి కార్యక్రమంలో నాతో వెన్నంటుండి ముందుకు నడిపిస్తున్న సత్యకు నేను జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ ఇంకా మంచి మంచి పదవుల్లోంచి వెళ్ళి ఆ పదవుల్లో మంచి పేరు తెచ్చుకొని మన కాకినాడకి మంచి పేరు తేవాలి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని నేను ఆ భగవంతుని ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈయన పార్టీ కష్టకాలం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో కుల మతాలకు అతీతంగా అనేక సేవలు తలాటం సత్య గారు పార్టీలోని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఆయన తలాటం సత్య గారు అన్న వ్యక్తి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు అభిమానంతారు ఆయన్ని. అలాంటి ఆయనకి ఈరోజు భారీ ఎత్తున కాకినాడ ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ వచ్చి ఈరోజుని ఈ కార్యక్రమం చాలా గొప్పగా
ఎవరికి జరగలేని విధంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఇంకా రాజకీయంలో కానీ ఒక అనేక పదవుల్లో కానీ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆయన అభిమానించే వ్యక్తిగా మరొకసారి ఆయనకి ఐశ్వర్య ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో అనేక పదవులు ఆయన్ని వరించాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా పీటీఎం చక్కని వేదిక. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. మత్స్యకారుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ ఉద్బోధ. సెజ్ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.